మాజీ మంత్రి ఆర్కే రోజా తన ఓటమి గురించి కొన్ని కారణాలను జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నన్ను ఓడించేందుకు నా అసెంబ్లీ నియోజకవర్గంలో 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు అంటూ రోజా గారు జగన్మోహన్ రెడ్డికి చెప్పగా, జగన్మోహన్ రెడ్డి అలా ఎందుకు చేస్తాడు అంటూ సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసి రోజాని ఇంటికి పంపించిన తర్వాత రోజా చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెప్పాడని, దాంతో రోజా ఇదేంటి నేను జగన్మోహన్ రెడ్డిని నమ్మి కొన్ని సీక్రెట్స్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తే ఆయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అలా ఎలా చెప్తారు అంటూ ఇప్పుడు రోజా గారు వాపోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి మేడం? ఇప్పుడు అధినాయకుడు అనే ఒక మాట ఉంది, అంటే పార్టీని మొత్తాన్ని నడిపించేవాడు అని. నడిపించేవాడు సరిగా ఉంటేనే అందరూ సరిగా నడుస్తారు. దీనికి ఇంకొక సామెత కూడా ఉంది, ఏంటంటే గుర్రం నడిపించినట్టు మనం వెళ్తున్నామా, గుర్రాన్ని మనం నడిపిస్తున్నామా. దానికి సామెత ఏంటంటే రౌతు కొద్దీ గుర్రం అంటారు. ఇవన్నీ ఊరికే బుట్ల సామెతలన్నీ. ఏంటంటే ఒక అధినాయకుడు తన పార్టీలో ఉన్న వాళ్ళందరినీ ఒక రకంగా ఒక్కొక్కసారి కోపడాలి, ఒక్కొక్కసారి తిట్టాలి, ఒక్కొక్కసారి శబాష్ చాలా బాగా చేసావని చెప్పాలి, ఇంకొకసారి చెప్పని పని కూడా చేస్తే ఇంకాస్త మరింత వాళ్ళని నలుగురు దృష్టికి వాళ్ళని తీసుకురావాలి, ప్రోత్సహించాలి, ఉద్బోధ చేయాలి. ఇలా ఒక గురువుకి అంటే ఒక అధినేతకి ఇన్ని బాధ్యతలు ఉంటాయి. ఇలా ఉంటేనే ఆ పార్టీ సరిగా నడుస్తుంది. ఎంతలా అంటే ఎవరేం చెప్పినా కడుపులో పెట్టుకోగలగాలి, సందర్భాన్ని బట్టే మాట్లాడాలి మళ్ళీ వాళ్ళతోటి. అంతేగాని మనకు తెలిసింది తెలిసినట్టు మనము చెప్పేయటం కాదు. అంటే నువ్వు పోస్ట్ మ్యాన్ కాదు, అధినేత అంటే పోస్ట్ మ్యాన్ కాదు, డెలివరీ బాయ్ కాదు. అధినేత అంటే ఎలా ఉండాలంటే వీళ్ళు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకుని ఇందులో వాస్తవం ఎంత ఉండొచ్చు, నిజంగా ఏది జరిగి ఉండొచ్చు, ఈ కంప్లైంట్ చెప్పిన వాళ్ళు అనుమానపడుతున్నారా, అసలు ప్రాక్టికల్గా ఏం జరిగి ఉండొచ్చు, అలాగే లాజికల్గా ఇది జరిగి ఉండొచ్చా, ఇదంతా ఒక హోంవర్క్ లాంటిది. ఇదంతా చెయ్యాలి అంటే చాలా ఓపిక కావాలి, చాలా బ్రెయిన్ కావాలి. ఇన్ని ఉంటేనే ఒక నాయకుడు తన కింద వాళ్ళందరినీ ఐకమత్యంగా ఉంచగలుగుతాడు. ఇది అసలైన నాయకుడు చేయాల్సిన పనులు. కానీ చాలా చాలా విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్లో మొన్న ఓడిపోయిన ఘనమైన పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడి నోట్లో నువ్వు గింజ నాందంట. ఎవరేమన్నా చెప్పనివ్వండి, వినేసేసి అప్పటికప్పుడు ఏదో చెప్పి సర్ది చెప్పి పంపించి ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళకే ఫోన్ చేసి మీ గురించి వాళ్ళు ఇలా వచ్చి నాకు చెప్పారు అని చెప్పి చెప్తాడు. ఇది ప్రాక్టికల్గా జరిగింది. ఏంటంటే రోజా వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇంకో ఇద్దరు బాగా విశ్వాసపాత్రమైన వ్యక్తుల్ని ఇంకో ఇద్దరిని తీసుకొని వచ్చి ఆ రూమ్లో ఈ నలుగురే ఉన్నారంట. ఈ నలుగురే ఉంటే మరి ఆ నాయకుడు ఆ పెద్ద ఆయన 20 కోట్లు ఖర్చు పెట్టాడు నేను ఓడిపోవటానికి, ఆయన వల్లే నేను ఓడిపోవాల్సి వచ్చింది, ఇట్లా అయితే ఎట్లన్నా అని చెప్పి మాట్లాడితే చచ్చ అట్లాంటిది ఏం లేదు, అలా ఎందుకు చేస్తాడు, మరి పార్టీ గెలిస్తే ఆయనకి మంత్రి అవ్వాలని ఉంటుంది కదా, అందుకని అలా చేసి ఉండడు అది ఇది అని చెప్పి ఆవిడని బుజ్జగిచ్చినట్టు బుజ్జగిచ్చి పంపించేసేసి యాజ్ ఈజ్గా ఆవిడకి ఆ పెద్ద మనిషికి చెప్పేశాడంట. చెప్పేస్తే ఇక్కడ జరిగేది ఏంటంటే అతని స్ట్రాటజీ ఏమై ఉండొచ్చు అంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఏంటంటే ఎక్కడైనా సరే ఒక ఇబ్బందికర వాతావరణం ఒక ఇద్దరి మధ్యలో వస్తే ఆ ఇద్దరిని కూర్చోబెట్టి దాన్ని పరిష్కారం చేసేస్తే వాళ్ళిద్దరు కొట్టుకోరు, స్నేహంగా ఉంటారు. అంటే ఇట్లా అందరి మధ్యలో ఐకమత్యం ఉంటే తన దాకా ఎవరు వస్తారు, తన నాయకుడు ఎలా అవుతాడు? అందుకని వీలున్నంత వరకు వాళ్ళందరి మధ్యలో విభజించు పాలించు లాగా
చేసి ఎవరికి వాళ్ళనే ఐకమత్యం లేకుండా ఒకరికొకళ్ళు శత్రువులు అన్నట్లు చేస్తేనే వాళ్ళు కొట్టుకుని చేస్తారు, తగాదాలు తీర్చడానికి నా దగ్గరికి వస్తారు. అప్పుడు అవి వాళ్ళ బలహీనతలు. ఒక రకంగా ఆ బలహీనతలు చేతిలో పెట్టుకొని నేను వాళ్ళని ఒక ఆట ఆడుకుందాం అవకాశం వచ్చినప్పుడు అనే ఒక మనస్తత్వం ఉన్న వాళ్ళే ఇలా చేస్తారు. ఇప్పుడు కుటుంబ పెద్ద ఉంటారండి, ఒక తల్లే ఉంటుంది, ఒక పిల్ల వచ్చి ఇంకొక చెల్లి మీదో అక్క మీదో అన్న మీదో తమ్ముడి మీదో ఏదన్నా చెప్పింది అనుకోండి, తల్లి ఎలా ఆలోచించాలి? వాడిని పిలిచి ఏంటి అన్న ఇట్లా అంటున్నాడు నీ గురించి వదినా? ఏ తల్లి అయినా అలా చేసింది అంటే ఆ తల్లి బాధ్యతలో లేనట్లు లెక్క. అలాగే ఇప్పుడు తండ్రి అయినా అంతే, తండ్రి బాధ్యతలో లేనట్లు లెక్క. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా తన బాధ్యతలో తను లేనట్లు లెక్క. ఆయన ఏమనుకుంటున్నాడంటే వాళ్ళందరూ బలవంతులైతే నేను బలహీన పడతాను, కాబట్టి నేను బలంగా ఉండాలంటే వాళ్ళందరూ బలహీనంగా ఉండాలి. ఆ ఉద్దేశంతోనే ఇట్లా చేస్తారు. ఇలాంటి మనుషులు చేసే పని అంటే ఒక భయం ఉన్నవాళ్ళు, ఎవరైనా తిరుగుబాటు చేస్తారేమో భయం ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఇలాగే ఆలోచిస్తారు. తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ బలహీనంగా ఉంటేనే నేను బలంగా ఉంటాను అనుకుంటారు. ఓకే, నా చుట్టూ ఉన్న వాళ్ళ బలమే నా బలము, అందరం కలిసి ఉంటేనే ఇది బలము అనుకునే మనుషులు ఇలా చేయరు. ఒక రాజకీయ పార్టీ అయినా, ఒక వ్యవస్థ అయినా సరే, ఒక ఇల్లు అయినా సరే బలంగా ఉండాలి అంటే దానికి వాళ్ళందరినీ చూసుకునే వ్యక్తి ఎవరైతే ప్రధానమైన వ్యక్తి ఉంటారో ఆ ప్రధానమైన వ్యక్తి ఇలా ఆలోచించాలి. వాళ్ళ మధ్యలో ఏమన్నా పొరపచ్చాలు వస్తే కూడా ఇద్దరిని కూర్చోబెట్టి సెటిల్ చేసి ఇక నుంచి మీ ఇద్దరు అన్నదమ్ముల్లా ఉండండాను, స్నేహితుల్లాగా ఉండండాను అలా చెప్పాల్సింది పోయి వాళ్ళ తగాదా ఇంకొంచెం పెరిగేటట్లుగా చేసి, అసలు లేకపోతే రోజాకి పెద్దిరెడ్డికి మధ్యలో తగాదా ఉందని ఎన్నో సంవత్సరాల నుంచి తెలుసు. ఇన్ని సంవత్సరాలు అధినాయకుడు ఏం చేశాడు? ఎందుకు అసలు దాన్ని సామరస్యంగా పరిష్కారం చేయట్లేదు? ఆ చెయ్యట్లేదు అనే దానికి కారణం ఇదే. వాళ్ళు కొట్టుకుని చావాలి. దానివల్ల పార్టీకే కదా నష్టం. అంత దూరం మేము ఎందుకు ఆలోచిస్తాము? అంత దూరం ఆలోచిస్తే 11 సీట్లు ఎందుకు వస్తాయి అంటారా? 11 సీట్లు ఎందుకు వస్తాయి? మనకు అసలు ఆ దూరదృష్టి లేనందువల్లే కదా ఇవాళ ఈ పార్టీ ఇలా అయిపోయింది. మనకున్నది ఏంటి? తాత్కాలికంగా ఇప్పుడు నాకేంటి లాభం? పార్టీ కూడా కాదు, పార్టీ కంటే కూడా నేను ఎక్కువ. ఏ పార్టీలో అయితే అధినాయకుడు నాకంటే పార్టీ ఎక్కువ అనుకుంటాడో ఆ పార్టీ బాగుంటుంది. ఏ అధినాయకుడు నా తర్వాతే పార్టీ అయినా అనుకుంటారో ఆ పార్టీ ఎందుకు పనికి రాకుండా పోతుంది. 4 కాలాలు నిలబడలేదు. వ్యక్తి పూజ అనేది ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి అంటే వీళ్ళందరి చేత నేను పొగిడించబడాలి, వీళ్ళందరూ వాళ్ళ సమస్యలతో నా దగ్గరికే రావాలి, వచ్చేలాగా చెయ్యాలి, వచ్చి నేను హీరోని అవ్వాలి అనే కోరుకున్నాడు తప్పితే అసలు ఎన్నో గరళం మింగినట్టు మింగాలి, కడుపులో పెట్టుకోవాలి, దాచుకోవాలి, సందర్భాన్ని బట్టి బయటికి తీయాలి, మాట్లాడాలి. ఇదంతా చేయటానికి చాలా మానసిక ధైర్యం ఉండాలి, మనోబలం ఉండాలి. ఓకే, అవన్నీ ఉంటే మనం ఇన్ని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. అందుకని ఏది ఏమైనా అతను ఒక పార్టీని నడపగలిగిన శక్తి కానీ 4 కాలాల పాటు పార్టీలో ఉన్న వ్యక్తులందరినీ ఒక తాటి మీద నడిపించగలిగిన శక్తి కానీ అతనికి లేవు అనేది అతని అపరిపక్వత ఇక్కడ కనిపిస్తుంది. పరిపక్వత ఉన్న వాళ్ళు ఎవరు ఇలా చేయరు. ఆ ఇమ్మెచ్యూరిటీ కనిపిస్తుంది ఇక్కడ. ఆ క్యారెక్టర్లోనే లోపం ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.